వైజాగ్ టెక్ హబ్‌కు స్వాగతం. నేను మీ నాగభూషణ్ గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం జేఎల్ఎం క్రాష్ కోర్స్‌లో భాగంగా మనం జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి ఒక టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. అయితే ఎవరైతే మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల మీకు డైలీ అప్డేట్స్ వస్తాయండి. అలాగే కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే మీకు అప్డేట్స్ అనేది ప్రతివి వస్తాయండి. అంటే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయకపోతే మీకు ఓన్లీ నోటిఫికేషన్ వస్తుంది కానీ మీకు అన్ని నోటిఫికేషన్లు రావన్నమాట, కొన్ని వస్తుంటాయి. సో అందుకు ప్రతి వీడియో మీద లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. అప్పుడు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఎవరైతే మా ఛానల్ మొదటిసారి చూస్తున్నారో మీరు ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ మనం వాట్సాప్లో ఇవ్వడం జరుగుతుందండి. సో ఇందులో భాగంగా మనం జేఎల్ఎం కోర్స్లో భాగంగా మనం ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పాము. అది నేను ముందు వీడియోలో మీరు ఎవరైనా చూడకపోతే నేను వీడియో మీకు చూపిస్తాను. ఇది చూడండి, జేఎల్ఎం క్రాష్ కోర్స్ త్రూ వాట్సాప్ టీజీ ఎస్పీడీసీఎల్ టీజీ ఎన్పీడీసీఎల్ అని ఇచ్చాను కదండి. ఈ వీడియో చూస్తే నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము మీ కోర్స్ ఎలా ఇవ్వబోతున్నాము అనేది ఫ్రీగా ఎలా ఇవ్వబోతున్నాం అని చెప్పడం జరిగింది. ఎవరైనా ఈ వీడియో ఇంకా చూడకపోతే ఈ వీడియో చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎలక్ట్రికల్ వైజ్గా మన దాంట్లో అంత సబ్జెక్ట్ ఉంటుంది. ప్లస్ మనం వైజాగ్ టెక్ హబ్కి సంబంధించి ఒక ఎలక్ట్రికల్ బుక్ ఉందండి. ఈ బుక్ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయకపోతే మీరు అమెజాన్లో దొరుకుతుంది, పర్చేజ్ చేసుకోండి. ఈ బుక్లో మనకి ఈజీగా టేబులర్ ఫామ్లో ఉండేలాగా మనం అన్నీ ఇచ్చాం. అన్ని టాపిక్లు కవర్ చేయడం జరిగిందండి. మీరు ఎవరైనా పర్చేజ్ చేయకపోతే పర్చేజ్ చేయండి. ఈ బుక్ అయితే ఇంగ్లీష్లో ఉంటుంది. ఇది రీసెంట్ బుక్ అండి, న్యూ అప్డేటెడ్ బుక్ ఇది. సో మన ఛానల్లోకి వెళ్తే ప్లేలిస్ట్లో మనకి ప్రతి చాప్టర్ వైజ్గా ఉంటాయి. మీరు ప్లేలిస్ట్ చూడండి. ప్లేలిస్ట్ ద్వారా వెళ్తేనే మీకు వరుసగా వస్తాయి. సో ప్లేలిస్ట్ ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మేము ఒక వీక్లో ఒక టాపిక్ చెప్తుంటాము. ఆ టాపిక్ మీద చివరిలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పాం. సో ఇప్పుడు డీసీ సర్క్యూట్స్ అవుతుందండి, బేసిక్స్. దానికి సంబంధించి ఎగ్జామ్ మనం ఈ సండే ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాము. జేఎల్ఎం క్రాష్ కోర్సు త్రూ వాట్సాప్ అని చెప్పాం కదండి. మోడల్ టెస్ట్ 1 ఫస్ట్ టెస్ట్ పెట్టబోతున్నాము. ఇది టాపిక్స్ వచ్చి ఎలక్ట్రికల్ 40 క్వశ్చన్లు ఆన్ డీసీ సర్క్యూట్స్ అండి. మనం ఏదైతే టాపిక్ మనం కవర్ చేసామో ఆ టాపిక్ మీదే. జీకే వచ్చి 10 క్వశ్చన్లు ఉంటాయి. జీకే వచ్చి ఆల్ బేసిక్ టాపిక్స్, ఎలక్ట్రికల్ టూల్స్ అండ్ సింబల్స్, ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఉంటాయి. ఈ సిలబస్ అంతా మనం లాస్ట్ వీక్ అంతా కవర్ చేయడం జరిగింది. అయితే చాలామంది స్టార్టింగ్లో బాగా చూశారు వీడియోస్, తర్వాత చూడడం మానేస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర వీడియోస్ ఉంటాయి కదా, పీడిఎఫ్లు ఉంటాయి కదా, తర్వాత చూసుకోవచ్చు అని అనుకోవచ్చు. మీరు తర్వాత చూడలేరు. రోజు రోజుకి మీకు డంప్ అయిపోతుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 10 క్వశ్చన్లు చూడాలనుకోండి, మీరు ఈరోజు 10 చూసిస్తే తర్వాత రోజుకి 0 ఉంటాయి. మీరు ఎలా ఒక రోజు స్కిప్ చేస్తారు, 2 రోజులు స్కిప్ చేస్తారు, 3వ రోజుకి వచ్చేటికి 30 అయిపోతాయి. మేము ఒకరోజు 20 ఇస్తాం, అప్పుడు 50 క్వశ్చన్లు అయిపోతాయి. మీరు 50 క్వశ్చన్లు ఒకసారి చదువుతారు, నేను చదవనట్లేదు. చదివిన తర్వాత ఏమవుతుందంటే మీరు 50 గుర్తుంచుకోలేరు. ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేస్తేనే మేము అసలు ఒకసారి ఇవ్వచ్చు ఈ మెటీరియల్ అంతా. మేము విడతల వారీగా స్లోగా ఎందుకు ఇస్తున్నామంటే మీకు స్లోగా నేర్పుదామనే ఉద్దేశంలో మేము స్లోగా ఇస్తున్నాం. కంటెంట్ అంతా ఒక్కసారి ఇచ్చేసాం అనుకోండి, మీరు ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది కూడా తెలియదు. సో మేము ఏం చేసామంటే జేఎల్ఎం క్రాష్ కోర్సులో భాగంగా స్లోగా ఫీడ్ చేస్తున్నామన్నమాట. మీకు రోజు ఒక 10 క్వశ్చన్లు ఒక సబ్జెక్ట్ ఏదో టాపిక్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాము, దానికి సంబంధించి వీడియోలు ఇస్తున్నాము, దానికి సంబంధించి క్వశ్చన్లు ఇస్తున్నాం. అలాగే దానికి సంబంధించి ఇప్పుడు ఎగ్జామ్ కూడా పెట్టబోతున్నాం. సో ఇప్పుడు నుంచైనా ఏ రోజు వీడియో ఆ రోజే చూడండి. పాత వీడియోలైనా ఆ టాపిక్ మీరు ఒకవేళ కవర్ చేయలేదు, మిస్ అయిపోయిందంటే పాత వీడియోలు కూడా ఆ టాపిక్ చూడండి. ఎందుకంటే మేము అదే టాపిక్ని డిఫరెంట్గా చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు కేసీఎల్ కేవీఎల్ తీసుకుందాం, ఒకసారి ఒక విధంగా చెప్తాం. పాత పద్ధతిలో చెప్పినప్పుడు హ్యాండ్ రైటింగ్గా రాసి చెప్పినప్పుడు కూడా మంచి కంటెంట్ అండి. మీరు కంటెంట్ ఓల్డ్ వీడియోస్ కదా, దీని కంటెంట్ ఏముంటుంది అనుకోండి, ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ ఎప్పుడూ ఒకటే. సో ఇదండి మనకి మోడల్ టెస్ట్ 1 జరుగుతుంది 9th ఫిబ్రవరి 7 PM. సో మీరు అందరూ తప్పకుండా రాయాలనుకుంటున్నాను. ఆ వీడియో అనేది మీకు రిలీజ్ అవుతుంది ఈవినింగ్ 7 PM. వీడియోలో క్వశ్చన్లు వస్తాయి వరుసగా. ఆ క్వశ్చన్స్కి మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని వైట్ పేపర్ మీద ఆన్సర్లు రాసి నేను కీ పెడతాను. ఆ కీ చెక్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చాయి మీరు ఫెయిర్గా రాయండి. నేను టైం కూడా ఇస్తాను ఎంతసేపు రాయాలని. ఆ టైంకి కావాలంటే వీడియో కూడా ఆపేస్తాను. ఆ టైంకి మీరు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మీరు నాకు కామెంట్స్లో రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు క్వశ్చన్స్ అండ్ కీ మీకు పీడిఎఫ్ నేను మన వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. మిస్ చేసుకోకండి. ఇలాంటి ఎగ్జామ్లు మీరు ఎన్ని రాస్తే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ మన దగ్గర ఉంటుంది కదా ఎప్పుడైనా రాయొచ్చు అని. కాదు, మీరు మెయిన్ ఎగ్జామ్ ఎలా రాస్తున్నారో మనం వైజాగ్ టెక్ హబ్ పెట్టే టెస్టులు కూడా అలాగే రాయండి. అంటే నేను హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ అంటే హాఫ్ అన్ అవర్ ఎగ్జాక్ట్గా రాయండి. ఎందుకంటే మీకు టైం స్లోగా పక్కన గూగుల్ చూసుకుంటూ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ చూసుకుంటూ మాత్రం ఎగ్జామ్లు రాయకండి. మీకు వస్తే ఆన్సర్ చేయండి. ఎందుకంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ చేస్తాము. ఆ ఎక్స్ప్లెనేషన్లో మీకు ప్రతిదీ ఎలా వచ్చింది ఆన్సర్ అనేది కూడా చెప్తాం కాబట్టి జాగ్రత్తగా రాయండి. సో ఈరోజు టాపిక్ నేను ఇదంతా కాకుండా ముందు టాపిక్ ఏంటంటే ఈరోజు టాపిక్
ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ మీద మనకి ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు 9th ఫిబ్రవరి 7 PM ఎగ్జామ్ పెడుతున్నాం. జనరల్ నాలెడ్జ్ నుంచి ఒక టాపిక్ మాత్రమే మీకు ఇస్తానని చెప్పాను. జీకే కూడా స్లోగా ఇస్తాం మీకు. అంత టాపిక్ అంత సబ్జెక్ట్ ఒకసారి ఇవ్వము. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వీడియోలో మీకు ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ తెలంగాణ చెప్తాను. అందులో మీకు బ్రీఫ్గా చెప్తాను, ఎలా చదవాలో చెప్తాను. నేను మొత్తం లిస్ట్ అంతా మీకు ఇవ్వను. మీకు లిస్ట్ ఎక్కడైనా దొరుకుతుంది, కానీ మీకు ఎలా చదవాలో చెప్తాను. దాన్ని బట్టి మీరు చదివి 10 క్వశ్చన్స్ ఇస్తాను నేను మీకు ఎగ్జామ్లో. 10 క్వశ్చన్స్కి 10 రావాలి మీకు మార్కులు. ఒకటి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మనకి 2 days టైం ఉంది. ఈ 2 daysలో మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఎలక్ట్రికల్ కూడా మేము ఏవైతే టాపిక్లు చెప్పామో ఆ టాపిక్లు మేము ఇచ్చిన క్వశ్చనరీ ఉంది కదండి, PDF క్వశ్చనరీ, ఆ క్వశ్చనరీ మొత్తం ఫాలో అవ్వండి. అందులోంచే క్వశ్చన్స్ ఇస్తాం. ఇది నేను ఆల్రెడీ అక్కడ ఇచ్చాం కదా, చూసి రాసేద్దాన్ని రాసేయండి, పర్వాలేదు. కానీ మీరు ఎగ్జామ్లో రాయలేరు. ఇప్పుడు రాసేస్తారు, ఎగ్జామ్లో రాయలేరు. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ బాగా రాయండి. సో నేను ఇప్పుడు మీకు PDF ఇస్తాను. PDF కూడా ఈరోజు మనకి ప్రొవైడ్ చేస్తాను. అంటే ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ తెలంగాణ మీకు ఇస్తాను. ఎలా చదవాలో చెప్తాను ముందు. ఇది ఏంటంటే టాపిక్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ తెలంగాణ అండి. ఇందులో మనం ఏ టాపిక్లు చదవాలంటే రకరకాల పర్సనాలిటీస్ ఉంటాయి. కాళోజీ నారాయణరావు గారి గురించి అసలు మీరు పేరు కాళోజీ నారాయణరావు చదివిస్తాను, పేరు గుర్తుంటుంది. ఆయన ఇందులోంచి ఇంపార్టెంట్ పర్సన్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అంటే స్పోర్ట్స్ నుంచా, లేకపోతే లిటరేచర్ నుంచా, లేకపోతే ఫ్రీడమ్ ఫైటరా, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడా, ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి. ఆయన గురించి ఏదైతే చిన్న మేటర్ ఉందో ఆ మేటర్ చదవాలి. మీరు ఒకసారి హిస్టరీ చదవాలి. హిస్టరీ చదివితే మనకి వాళ్ళ పేర్లు బాగా గుర్తుంటాయి. సో ఇందులో ఫస్ట్ది ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ తెలంగాణ అండి. మీకు ఏ పేరు కనిపిస్తే ఆ పేరు ఎందుకు ఏంటని చదవండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ తెలంగాణ, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలో ఉన్న స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఉన్నారు కదండి, వాళ్ళందరి గురించి తెలుసుకోవాలండి. ఎలా తెలుసుకోవాలంటే PV సింధు ఉంది. PV సింధు తెలంగాణలోంచే పాల్గొంది. ఆవిడ ఏ స్పోర్ట్కి సంబంధించిన ఆవిడకి ఒలింపిక్స్లో ఏ మెడల్ వచ్చింది, ఏ సంవత్సరం మెడల్ వచ్చింది, ఆవిడకి ఏ అవార్డు వచ్చింది అంటే మీరు ఇలా చదవాలి. PV సింధు బ్యాడ్మింటన్ ఆడుతుందంటే అందరికీ తెలుసు, అది అందరూ ఆన్సర్ చేస్తారు. అలా కాదు, వాడు ఎలా అడుగుతాడో క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ అవార్డ్స్లోంచి, అంటే నేను ఇంపార్టెంట్ అవార్డ్స్ ఆఫ్ తెలంగాణ అన్నాను అనుకోండి, అవార్డ్స్ చదువుతున్నప్పుడు PV సింధుకి ఏ అవార్డు వచ్చిందో చదువుతాం. అలా కాదు, ఇప్పుడు పర్సన్ వైజ్గా మనం చదువుకుంటూ వెళ్ళాలి. ఏమీ లేదు, గూగుల్ ఓపెన్ చేస్తారు. గూగుల్ ఓపెన్ చేసి PV సింధు గురించి ముందు లిస్ట్ తయారు చేసుకోండి. స్పోర్ట్స్ నేను ఇస్తాను లిస్టు. ఆ స్పోర్ట్స్లో ఉన్న లిస్ట్ ఒక్కొక్క పేరు వాళ్ళ గురించి క్లియర్గా గూగుల్లో ఏదైతే ఉందో అది చదవండి. మీరు గూగుల్ చేయడం నేర్చుకోండి. బాగా గూగుల్ చేసి బాగా దాని గురించి తెలుసుకుంటే ఈజీగా మనం గుర్తుంచుకోగలుగుతాం. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్స్. ప్రస్తుతానికి ఉన్న క్యాబినెట్ మినిస్టర్ లిస్టు కంపల్సరీగా తెలిసి ఉండాలండి. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆ చూపించిన వీడియోలో ఎవరైతే చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ఎవరైతే మినిస్ట్రీస్ ఉన్నారో క్యాబినెట్ మినిస్టర్ అందరి ఫోటోలతో పాటు వాళ్ళ క్యాబినెట్ ఏంటి, వాళ్ళు ఏ నియోజకవర్గం నుంచి మంత్రి అయ్యారని కూడా మనం తెలుసుకోవాలండి. నెక్స్ట్ ఇంతకుముందు అంటే ఫస్ట్ తెలంగాణ ఏర్పడిన వెంటనే ఫస్ట్ ఎవరనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ చీఫ్ మినిస్టర్, ఫస్ట్ గవర్నరు, ఫస్ట్ ఉమెను, ఇలాంటివి కూడా ఇంపార్టెంట్. అలాగే మన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ కింద ఎవరున్నారు అది కూడా చాలా ఇంపార్టెంట్. గవర్నర్ కింద ఏమున్నారు, శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది, శ్రీకృష్ణ కమిటీ అంటే ఎవరు, అసలు శ్రీకృష్ణ ఎవరు, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నేను బ్రీఫ్గా చెప్తున్నాను, ఎలా చదవాలని చెప్తున్నాను. మీకు లిస్ట్ అనేది మీరు తయారు చేసుకోండి. నా దగ్గర ఉన్న లిస్ట్ నేను ఇస్తాను PDF రూపంలో. మిగతా లిస్ట్ అనేది మీరు తయారు చేసుకోండి. నేను ఫస్ట్ ఆల్సోన్ కదండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పొలిటికల్ పర్సనాలిటీస్ ఆఫ్ తెలంగాణ. అంటే ఇప్పుడున్న పొలిటికలే కాదు, పాత లిస్ట్ కూడా తెలుసుకోండి అని చెప్తున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ లిటరసీ పర్సనాలిటీస్ ఆఫ్ తెలంగాణ. అంటే బుక్కులు సాహిత్యాలు రాస్తారు కదండి, ఇదంతా తెలుగులో కూడా ఉంటాయండి, మీరు కంగారు పడొద్దు, తెలుగులో కూడా ఇస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్ పర్సనాలిటీస్ ఆఫ్ తెలంగాణ. అంటే తెలంగాణ నుంచి ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉంటారు కదండి, వాళ్ళ గురించి కూడా. అలాగే ఇంపార్టెంట్ అవార్డెడ్ పర్సనాలిటీస్ ఆఫ్ తెలంగాణ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తెలంగాణలో ఉన్న వాళ్ళకి పద్మభూషణో పద్మవిభూషణో లేకపోతే ఏదో ఒకటి వచ్చి ఉంటుంది, లేకపోతే నేషనల్ అవార్డో అలాంటివి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఏదో ఒక అవార్డులు వచ్చుంటాయి కదండి తెలంగాణలో ఉన్న వాళ్ళ గురించి, వాటి గురించి కూడా అడగొచ్చు. అంటే ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ తెలంగాణ అనేది ఎట్టించని అడగొచ్చు అనమాట క్వశ్చన్. నేను కొన్ని పర్సనాలిటీస్ పేరు ఇస్తున్నాను మీకు, అంటే ఎలా చదవాలని చెప్తున్నాను. కాళోజీ నారాయణరావు అనే పేరు మీకు ఇప్పుడు ఇచ్చాను అనుకోండి. ఆయన చేసిన కాంట్రిబ్యూట్ ఏంటంటే పోయెట్, ఈయన రైటరు, యాక్టివిస్టు, నవనైజ్ ప్రజాకవి, పీపుల్స్ పోయెట్. ఈయనకు వచ్చిన అవార్డులు పద్మవిభూషణ్ 1992లో వచ్చింది. సిగ్నిఫికెన్స్ అంటే కాంట్రిబ్యూటెడ్ తెలంగాణ కల్చర్ అండ్ పొలిటికల్ మూమెంట్స్లో ఆయన పాల్గొన్నాడు. నెక్స్ట్ PV నరసింహరావు. PV నరసింహరావు కాంట్రిబ్యూషన్ ఏంటి, ఈయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద చేశాడు.
సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఫస్ట్ సౌత్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. అర్థమైంది కదండి. మన ఆర్థిక సవరణలన్నీ చేసింది పివి నరసింహరావే. ఇలాంటి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి, కొమరం భీం గురించి, కె చంద్రశేఖర్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఫస్ట్ సీఎం. అలాగే బుర్గల రామకృష్ణరావు గురించి, గద్దర్ గురించి, దశరథ కృష్ణమాచార్యుల గురించి, అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి, సి నారాయణ రెడ్డి గురించి, మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, పోతినపల్లి రాములు, సురవరం ప్రతాప్ రెడ్డి, కాళోజీ రామేశ్వరరావు, అలాగే వీళ్ళందరి గురించి దేవపల్లి కృష్ణశాస్త్రి. నేను కొన్ని పేర్లు ఒక 30 పేర్ల వరకు ఇచ్చాను. అలాగే పివి సింధు, సానియా మిర్జా, మొహమ్మద్ అలీ, చిట్యాల ఐలమ్మ, వీళ్ళందరి గురించి ఒక్కొక్క అసలు వాళ్ళు ఏంటనేది చెప్పడం జరిగింది. అలాగే క్యాబినెట్ మినిస్టర్లు, ఇప్పుడున్న క్యాబినెట్ మినిస్టర్లు ఎవరనేది కూడా లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా నేను పీడిఎఫ్ ఇస్తాను, మీరు రాసుకోవాల్సిన లేదు. యాక్చువల్గా మీరు నేను పీడిఎఫ్ ఇచ్చినా అది ఒక పేపర్ మీద బుక్లో రాయండి. మీరు రాస్తే ఏంటంటే మీకు గుర్తుంటుంది. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా ఫోటోగ్రఫీని చదివాను అనుకోండి, మీకు దానికంటే ఒకసారి పేపర్ మీద రాసుంటే బాగా గుర్తుంటుంది. మీరు తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు. తెలుగు వారికి తెలుగులో కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ పీడిఎఫ్ ఈ వీడియోతో పాటు నేను మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను, మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చండి. వీళ్ళందరూ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అనమాట. అంటే నేను చెప్పాను కదా, వేరువేరుగానే ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఆఫ్ తెలంగాణ ప్రముఖ క్రీడాకారులు అని చెప్పి లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ లిస్టులోంచి మీరు ఒక్కొక్కరి గురించి చదవండి పూర్తిగా. ఇవన్నీ స్పోర్ట్స్ పర్సనాలిటీస్, వాళ్ళ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, పివి సింధు ఏ క్రీడ వాడతారు, బ్యాడ్మింటన్. మేజర్ అచీవ్మెంట్స్ ఏంటి, 2 ఒలింపిక్ మెడల్స్ ఉన్నాయి, వరల్డ్ ఛాంపియన్ ఉంది. నెక్స్ట్ మొహమ్మద్ సిరాజ్ క్రికెట్ ఆడతాడు, ఏషియా కప్లో బాగా ఆడాడు. వివిఎస్ లక్ష్మణ్ లెజెండరీ బ్యాట్స్మెన్. ఇలాగా మీరు స్పోర్ట్స్ పర్సన్ వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ ప్రత్యేకత ఏంటనేది కూడా మనం చదవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ లిటరసీ పర్సనాలిటీస్ ఆఫ్ తెలంగాణ ప్రముఖుల సాహిత్యవేత్తల గురించి కూడా లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ లిస్ట్ కూడా నేను పీడిఎఫ్ రూపంలో ఇస్తాను. ప్రతి ఒక్కరి గురించి నీట్గా చదువుకెళ్ళండి. అలాగే సమ్మరీ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఇందులోని పోయిటరీ ఫ్రీడమ్ ఫైటర్ గురించి, పోయిటరీ యాక్టివిస్ట్ అయినా, అలాగే సి నారాయణ రెడ్డి ఏంటి, ఇలాగా ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పొలిటికల్ పర్సనాలిటీస్ ఆఫ్ తెలంగాణ ప్రముఖ రాజకీయ నాయకుల గురించి కూడా నేను ఇవ్వడం జరిగిందండి. ఇందులో మీకు కావాల్సిన ప్రతి నాయకుడి గురించి ఉంటుంది, వాళ్ళ గురించి చదవండి. వాళ్ళు ఎందులో చేశారు, ఏ పార్టీలో ఉన్నారు, వాళ్ళు చేసిన పదవి ఏంటనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి మీరు చదవాల్సినవి. నేను ఈజీగా ఒక లింక్ ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు. ఇది చూడండి, ఇది తెలంగాణ స్టేట్ పోర్టల్ అండి. ఈ లింక్ ఇస్తాను. ఇందులోకి వెళ్తే అసలు చీఫ్ మినిస్టర్ ఎవరు, గవర్నర్ ఎవరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు, చీఫ్ సెక్రటరీ ఎవరు, ఎంపీస్ ఎవరు, రాజ్యసభకి ఎవరున్నారు ఎంపీస్గా, లోక్సభకి ఎవరున్నారు, అడ్వైజర్స్ ఎవరు, ప్రతి పర్సనల్ నేము ఇందులో ఉంటుంది. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఈయన గవర్నర్. మన గవర్నర్ మీద క్లిక్ చేస్తాం అనుకోండి, గవర్నర్ ఎవరని వస్తారు. శ్రీ జిష్ణుదేవ్ వర్మ, ఈయన గవర్నర్ కింద చేస్తున్నారండి. ఈయన పేరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది కూడా ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. ఇవి ఆయన చేసిన పొజిషన్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే రేవంత్ రెడ్డి అండి, అనుముల రేవంత్ రెడ్డి. ఈయన వాళ్ళ ఫాదర్ పేరు, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇంతకుముందు ఏ పార్టీలో ఉండేవాడు అని అడగొచ్చు. ఇలాంటివి కూడా. నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అంటే తెలంగాణలో ఉన్న మినిస్టర్స్ లిస్ట్ కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే అందరి లిస్ట్ వస్తుందండి. రేవంత్ రెడ్డి ఏ పోర్ట్ఫోలియో వాళ్ళ అండర్లో ఉందని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి తీసుకుంటే ఆయన అండర్లో చీఫ్ మినిస్టర్ ఆయన, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన, అర్బన్ డెవలప్మెంట్ ఆయన, నెక్స్ట్ లా అండ్ ఆర్డర్ ఆయన అండర్లోనే ఉంది. ఇంకా అదర్ అనాలికేటెడ్ పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో ఎవరికి పోర్ట్ఫోలియో ఇవ్వలేదు. పోర్ట్ఫోలియో అంటే తెలుసు కదండి, వాళ్ళకి ఇచ్చిన క్యాబినెట్ మినిస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ బట్ట విక్రమార్కమాళ్ళు ఉన్నారనుకోండి, ఈయన ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ అండ్ ఎనర్జీ అనమాట. ఈయన ఇక్కడి నుంచి వచ్చాడు కాన్స్టిట్యుయెన్సీ. అలాగే నల్లమల ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి ఇరిగేషన్ అండి, ఈయన ఇక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడ కూడా ఉంది. దామోదర్ రాజనరసింహ హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆందోళన నుంచి ఉన్నాడు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి వచ్చారు, ఈయన మినిస్టర్ ఏంటి, ఇలాగ ప్రతిదీ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. కొండా సురేఖ, వీళ్ళు మినిస్టర్లు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ మినిస్ట్రీ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇది కదండి. నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకి గవర్నమెంట్ ద్వారా మనం ప్రజల చేత ఎన్నుకున్న ఆయన చీఫ్ మినిస్టర్ అవుతాడు. అలాగే గవర్నమెంట్ నుంచి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే చీఫ్ సెక్రటరీ అవుతాడు. అంటే ఎవరైతే ఐఏఎస్లు కలెక్టర్లు అందరూ ఉన్నారో, తెలంగాణలో ఉన్న ఐఏఎస్ కలెక్టర్లు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హెడ్
ఈ శాంతి కుమారి ఐఏఎస్ అండి, ఈవిడ చీఫ్ సెక్రటరీ అనమాట. నెక్స్ట్ ఎంపీస్ ఎవరు, మొత్తం ఎంపీస్ రాజ్యసభ లోక్సభ ఎంపీస్ మొత్తం లిస్ట్ ఇక్కడ ఉందండి. వీళ్ళు రాజ్యసభకి ఎన్నుకోబడినారు, వీళ్ళు రాజ్యసభకి, వీళ్ళు లోక్సభకి వీళ్ళండి. లోక్సభ అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు, రాజ్యసభ అంటే వీళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి. ఎవరైతే మనం గెలిపించామో ఎమ్మెల్యే ఎంపీలు కొంతమందిని ఎంచుకోవచ్చు అనమాట. వీళ్ళు రాజ్యసభలో కూర్చుంటారు, ఇది లోక్సభ, మెంబర్ ఆఫ్ లోక్సభలో కూర్చున్న వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడిన మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ అనమాట. సో అలాగే అడ్వైజర్స్ ఎవరున్నారో తెలుసుకోవాలనుకుంటే మన అడ్వైజర్స్ మీద క్లిక్ చేస్తే లిస్ట్ ఆఫ్ అడ్వైజర్స్ వస్తారు. వీళ్ళు ఇంతమంది అడ్వైజర్స్ ఉన్నారు, 1 2 3 4 5 6 7 7 ఉన్నారండి, ఒక్కొక్కరు ఒక్కొక్క దానికనమాట. కేశవరావు ఉన్నారనుకోండి, డాక్టర్ కె కేశవరావు, అడ్వైజర్ ఆఫ్ గవర్నమెంట్ పబ్లిక్ అఫైర్స్కి సంబంధించి ఈయన అడ్వైజర్ కింద ఉన్నాడు. జితేందర్ రెడ్డి ఉన్నాడు అనుకోండి, స్పోర్ట్స్ అఫైర్స్కి సంబంధించి ఈయన ఉన్నాడు అనమాట. సో అర్థమైంది కదండి. మీరు ఎలా చదవాలని చెప్పాను, లిస్ట్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో ఇది కూడా ఇస్తాను. సో 10వ తారీఖున ఎగ్జామ్లో, 9వ తారీఖున ఎగ్జామ్, మనం 9 కదా పెట్టాం, 9వ తారీఖున ఎగ్జామ్ ఈవినింగ్ 7 PM మాత్రం ఇందులోంచి నేను ఏదో ఒక మూల నుంచి ఒక 10 క్వశ్చన్లు అడుగుతాను. ఆ 10 క్వశ్చన్లో మీరు కంపల్సరీగా ఆన్సర్ చేయాలి. మీరు ఇప్పుడు చదవలేకపోతే ఎగ్జామ్ టైంలో చదవలేరండి. ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తే మాత్రం మీరు కంగారు వచ్చేస్తుంది, ఇప్పుడు నుంచే చదవాలి. మోస్ట్లీ ఎగ్జామ్ నోటిఫికేషన్ మార్చిలో వచ్చేస్తుందండి, ఎందుకంటే SC ST వర్గీకరణ అవి మొత్తం కొలగలన అవి జరిగిపోయాయి కాబట్టి. SC ST వర్గీకరణ జరిగిందో లేదో నాకు 100% తెలీదు, కొలగలన జరిగింది కాబట్టి ఇంకా నోటిఫికేషన్ ఇవ్వచ్చండి. గెట్ రెడీ అండి, ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటేనే మనం చేయగలుగుతాము. సో ఆల్ ది బెస్ట్ అండి ఈ ఎగ్జామ్కి. ఈ ఎగ్జామ్ ఈవినింగ్ 7 PMకి రిలీజ్ అవుతుంది. నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఎగ్జామ్ ఎలా రాయాలనేది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.